నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. శతాబ్దాల నిరీక్షణ, వేల మంది త్యాగం వెరసి నేటి అయోధ్య రామ మందిర వైభవం. అలాగే అయోధ్య మందిరం కేవలం శిలలతో కట్టబడలేదు, వేల మంది కరసేవకుల రక్త మాంసాలతో నిర్మితమైంది. వాస్తవ చరిత్రను, ఆ అమరుల వీర గాథలను భావితరాలకు అందించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. అదే అమరుల స్మారక మ్యూజియం. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. శతాబ్దాల ఆకాంక్ష తీరిన అయోధ్య రామాలయ నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులను ఆనందింపజేసిన ఆ ఉద్యమంలో ఎంతోమంది కరసేవకులు ప్రాణత్యాగం చేశారు. కొందరు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో మరణిస్తే, కొందరు అనారోగ్యం, చలి ప్రభావం, ఆమరణ దీక్షలో మరణించారు. కరసేవకులను గుర్తుగా భవిష్యత్తులో తరాలకు చేరవేయాలనే చారిత్రక చర్యను మొదలైంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అమరుల స్మారక మ్యూజియాన్ని నిర్మించనుంది. ఇది ఉద్యమాన్ని కేవలం ఆలయ విజయంగా మాత్రమే కాకుండా మానవ త్యాగాల చరిత్రకు వేదికగా ఉంటుంది. అయోధ్య రామ మందిరం అంటే కేవలం ఒక కట్టడం కాదు, అది 500 ఏళ్ల హిందువుల ఆత్మగౌరవ పోరాటం. 2019లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుతో ఈ వివాదానికి తెరపడింది. నవంబర్ 25, 2025న ధర్మధ్వజాన్ని ఎగురవేయడంతో ఆలయ నిర్మాణ ప్రక్రియ పూర్తి స్థాయికి చేరుకుంది. సహనానికి ఫలితంగా మధురంగా ఉంటుంది అన్నట్లు నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడాల్లో ఒకటిగా అయోధ్య వెలుగొందుతోంది. అయితే ఈ భవ్య మందిర కళ సాకారం కావడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన కరసేవకుల త్యాగాలను మరిచిపోకూడదనే ఉద్దేశంతో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంటుంది. అయోధ్య ఉద్యమ చరిత్రలో 1990వ సంవత్సరం ఒక చీకటి అధ్యాయం. మాటల కంటే చేతలే గొప్పవి అన్నట్లు రామకార్యం కోసం ప్రాణాలకు తెగించి అయోధ్యకు చేరుకున్నారు కరసేవకులు. అప్పటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం జరిపినటువంటి కాల్పుల్లో 29 మంది అధికారికంగా మరణించారని చెబుతున్నా అనధికారికంగా సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా కోల్కతాకు చెందిన రామ్ కుమార్ కొఠారి, శరత్ కుమార్ కొఠారి అనేటువంటి అన్నదమ్ములు చేసిన త్యాగం వెలకట్టలేనిది. ఆలయ ప్రాకారంపైన భగవద్ధ్వజం ఎగరవెయ్యాలని వెళ్లినటువంటి ఆ యువకులను బుల్లెట్లు ఛిద్రం చేశాయి. బాబ్రీ మసీదు పడిపోయిన 1992 డిసెంబర్ 6న దాదాపు 2000 మందికి పైగా మరణించారు. ప్రకృతి వైపరీత్యాల్లో కూడా అనేక మంది కార్మికులు చనిపోయారు. వారిలాంటి ఎంతోమంది వీరుల కథలు ఇప్పుడు ఈ మ్యూజియంలో సజీవంగా ఉండబోతున్నాయి. 1992 డిసెంబర్ 6న బాబ్రీ కట్టడం కూల్చివేసినటువంటి సమయంలో జరిగినటువంటి ఘర్షణలో సుమారు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సత్యమేవ జయతే అనేటువంటి సూత్రం ఇక్కడ రుజువైంది. కేవలం కాల్పుల్లోనే కాదు, కఠినమైనటువంటి చలిలో, అనారోగ్యంతో ఆమరణ దీక్షలు చేస్తూ ఎంతోమంది కన్నుమూశారు. చివరకు ఆలయ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కార్మికుల వివరాలను కూడా ఈ మ్యూజియంలో పొందుపరుస్తారు. రామయ్య పాదాల చెంత చేరడానికి వందల మంది కరసేవకులు తమ ప్రాణాలను నైవేద్యంగా పెట్టారు. ఆ తల్లుల కన్నీరు, ఆ బిడ్డల త్యాగం ఈ మ్యూజియంలో ప్రతి ఫోటో వెనుక ఒక గుండె కోత వినిపిస్తూ ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ మహారాజ్ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరణించినటువంటి కరసేవకుల అరుదైనటువంటి చిత్రాలు, వారి జీవిత విశేషాలు, ఉద్యమంలో వారి పాత్ర, ఉద్యమ సమయంలో వాడిన వస్తువులు, నాటి వార్తాపత్రికల క్లిప్పింగ్స్, ఆలయ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న 400 మంది కార్మికులకు ప్రత్యేక సత్కారం మరియు ఆర్థిక సహాయం ఈ మ్యూజియం అయోధ్య ఉద్యమానికి ఆలయ నిర్మాణంతో పరిమితం చేయకుండా త్యాగాల చరిత్రగా స్థాపిస్తుంది. కరసేవకుల మరణాలు ఉద్యమానికి బలమిచ్చి సుప్రీంకోర్టు తీర్పునకు దారితీశాయి. ఇలాంటి స్మారకాలు యువతకు దేశభక్తి, త్యాగ ఆదర్శాలను నేర్పుతూ ఉంటాయి. హిందూ సమాజంలో ఐక్యతను పెంచుతూ జాతీయ గుర్తింపును బలోపేతం చేస్తాయని చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రస్టు చర్య భవిష్యత్తు తరాలకు ఉద్యమ గాథలను శాశ్వతం చేస్తుంది. ఈ మ్యూజియం కేవలం ప్రదర్శనశాల కాదు, అది ఒక స్ఫూర్తి కేంద్రం. మన సంస్కృతిని కాపాడుకోవటానికి మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో నేటి యువతకు తెలియాలి.
దేశభక్తిని ధర్మ రక్షణను పెంపొందించే పాఠశాలగా ఇది నిలుస్తుంది.